డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి 10 సంవత్సరాల్లో కోటీశ్వరులు అవ్వడం ఎలా? అసలు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎంత పేషెన్స్తో, ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఎంత సిస్టమేటిక్గా ఉండాలి? అసలు కోటీశ్వరులు ఒక 10 సంవత్సరాల్లోనే అయ్యే ఛాన్స్ ఎలా ఉంటుంది? అసలు అవుతారా లేదా? ఈ విషయాలన్నీ కూడా మనం వెల్లి చక్రధర్ గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్తే. యా సార్, క్వశ్చన్ విన్నారు కదా. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కోటీశ్వరులు అవ్వచ్చా అంటే ఏమంటారు? అవ్వచ్చండి, కాకపోతే ఒక చిన్న కండిషన్ ఉంది. లాంగ్ టర్మ్. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ గా మనం వెయిట్ చేస్తామో వాళ్ళకి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్తో చెప్తా. అసలు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కంపెనీస్ స్టార్ట్ అయినాయి అనుకోండి. 100 కంపెనీస్ స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న కంపెనీస్ అవన్నీ స్మాల్ క్యాప్ కింద అనుకుంటాం. బిలో 100 crores కూడా ఉంటుంది. సో అలాంటి ఉన్న 100 కంపెనీస్ లో నుంచి, లార్జ్ క్యాప్ కంపెనీస్ లోంచి ఒక 8 years వెయిట్ చేస్తే మనకి అందులోంచి ఒక 40 కంపెనీస్ మాత్రం మిడ్ క్యాప్ కింద కన్వర్ట్ అవుతాయి. అంటే స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ కింద కన్వర్ట్ అవడానికి 8 years పడుతుంది. 8 years లో అవుట్ ఆఫ్ 100 మనం మాట్లాడుకున్నట్లు విప్రో, టీసీఎస్. సో మనకి ఈ 100 లోంచి 40 కంపెనీస్ మాత్రమే మిడ్ క్యాప్ కింద కన్వర్ట్ అయినాయి. అంటే రిమైనింగ్ 60 పరిస్థితి ఏంటి? రిమైనింగ్ 60% కంపెనీస్ పరిస్థితి ఏంటి అంటే కొన్ని కంపెనీస్ అక్కడే ఉండొచ్చు స్మాల్ క్యాప్ లాగా, కొన్ని కంపెనీస్ వానిష్ కూడా అయిపోవచ్చు. సో అలా 40 కంపెనీస్ ఆఫ్టర్ 8 years మిడ్ క్యాప్ కింద కన్వర్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకో 7 years కి లార్జ్ క్యాప్ కింద మారుతాయి. మళ్ళీ 40 మారుతాయి అంటే మారు. అందులో కేవలం 10 కంపెనీస్ మాత్రమే లార్జ్ క్యాప్ కింద కన్వర్ట్ అవుతాయి. అంతే, 10 నాట్ 20. 10. సో రిమైనింగ్ 30 కంపెనీస్ పరిస్థితి ఏంటంటే అవి ఇంకా మిడ్ క్యాప్ లానే ఉండిపోవచ్చు, లేదా మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ కూడా అయిపోయి ఉండొచ్చు, మేబీ డిసప్పేర్ కూడా అవ్వచ్చు. ఓకే. సో మీరు చూస్తే ఇక్కడ 8 years ప్లస్ 7 years 15 years టైం ఉంది. అంటే ఎవరు కోటీశ్వరులు అవుతారంటే ఈ 100 కంపెనీస్ లోనే ఆ 10 కంపెనీస్ ఏవి అని కనిపెట్టిన వాళ్ళు. అంతే కదండి, సింపుల్ లాజిక్. అంటే మనం కనిపెట్టిన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు మనం చేయాలి, అవగాహన ఉండాలి. ఓకే, ఈ కంపెనీ రాబోయే రోజుల్లో 15 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా ఇది బాగుంటుందని మనం ఎలా ఒక కంక్లూజన్ కి రావచ్చు? అది కొబ్బరిగా కొట్టవాడు కూడా తెలియదు. నిజం చెప్పాలంటే ప్రతి వాళ్ళ ఉద్దేశం బాగా చేద్దామనే, కానీ దానికి ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయాలి, పొలిటికల్ సపోర్ట్ ఉండాలి, ఉండాలి, వాళ్ళు తీసుకొచ్చిన ప్రొడక్ట్ పబ్లిక్ నచ్చాలి. ఇన్ని కారణాలు ఉంటాయి. సో ఇన్ని కారణాల వల్ల అవుట్ ఆఫ్ 100 ఆ 10 కంపెనీస్ ఏవి అని తెలుసుకుంటాం. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అంతేనండి. మనం చూస్తే 46 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఒక్కొక్క కంపెనీ దగ్గర 20 ఫండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ దగ్గర 20 ఫండ్స్ ఉన్నాయి. 40 కంపెనీస్ అంటే 800 ఫండ్స్ ఉన్నాయి. మరి ఉన్న 800 ఫండ్స్ లో నుంచి మనం బెస్ట్ ఏవిని సెలెక్ట్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. ఇప్పుడు చూడండి, మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో చాలా బాగా రాణిస్తారు. కొంతమంది ఇప్పుడు మనం క్రికెట్ తీసుకుందాం, ఐపీఎల్ బాగా వచ్చింది. కొంతమంది ఫీల్డింగ్ లో బాగా రాణిస్తారు, కొంతమంది బౌలింగ్ లో రాణిస్తారు, కొంతమంది బ్యాటింగ్ లో రాణిస్తారు. టీమ్ వర్క్. సో అట్లాగే కొన్ని ఫండ్ హౌసెస్ కాంట్రాలో బాగా రాణిస్తాయి, కొన్ని కంపెనీస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో బాగా రాణిస్తాయి, కొన్ని కంపెనీలు స్మాల్ క్యాప్ లో రాణిస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక మంచి స్మాల్ క్యాప్ చెప్పాలంటే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అని చెప్తాం. కానీ నిప్పాన్ ఇండియా దగ్గర ఫ్లెక్సీ క్యాప్ కూడా ఉంది. దాని గురించి చెప్పట్లేదు మీరు. నిప్పాన్ ఇండియా దగ్గర మల్టీ క్యాప్ ఉంది, దాని గురించి మీరు ఎందుకు డిస్కస్ చేయట్లేదు అంటే ఆ ఫండ్ హౌస్ స్మాల్ క్యాప్ లోనే బాగా రాణిస్తుందేమో. ఇప్పుడు పారాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఉంది. ఫ్లెక్సీ క్యాప్ చెప్పండి అంటే అందరూ పారాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ అంటారు. మరి వాళ్ళ దగ్గర లార్జ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది. మరి మీరు ఎందుకు పారాపెరిక్ అదొకటే చెప్తున్నారంటే పైనియర్, వాళ్ళు మోనోపోలీ ఉండొచ్చు ఆ ఒక్క సెక్టర్ లోనే, ఒక్క దాంట్లోనే. సో అట్లా ఒక్కొక్క ఫండ్ హౌస్ దగ్గర ఒక్కొక్కటి క్రీమ్ ఉంటుంది అనమాట. ఫ్లాగ్షిప్ అంటారు. అంటే ఫ్లాగ్షిప్ అంటే ఇప్పుడు కొటక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు. కొటక్ ఫ్లెక్సీ క్యాప్ చాలా బాగుంది అనుకోండి, మంచి నెంబర్ 1 లో ఉంది పొజిషన్ లో. వాళ్ళ కొటక్ ఫ్లెక్సీ క్యాప్ చూపించి అన్ని అమ్మేస్తారు. ఇది చూసారా మనం ఎంత రిటర్న్ ఇచ్చామో అని. రాబోయే ఫండ్స్ అన్నింటి కూడా అది. సో ఒక్కొక్క ఫండ్ హౌస్ దగ్గర ఒక ఫ్లాగ్షిప్ ఫండ్ ఉంటుంది. సో అట్లాంటి ఫ్లాగ్షిప్ ఫండ్స్ కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే తప్పకుండా కోటీశ్వరులు అవుతాం. అలా కాకుండా మనం రాంగ్ చూస్ చేసుకుంటే మాత్రం ఫండ్ హౌస్ ని చూడకూడదు. ఆ ఫండ్ హౌస్ లో వాళ్ళు ఎందులో క్యాపబుల్ అంటే క్యాపబుల్ ఉంది, లైక్ స్మాల్ క్యాప్ లో వాళ్ళు నెంబర్ 1, మిడ్ క్యాప్ లో నెంబర్ 1, ఫ్లెక్సీ క్యాప్ లో నెంబర్ 1, అలాంటి వాటిలో ఎందులో నెంబర్ 1 అని చూసి మనం తీసుకోవాలి. ఇమేజ్ రీసెంట్ గా క్వాంట్ లాస్ట్ మనకి 3 years నుంచి బజ్ వచ్చింది, క్వాంట్ స్మాల్ క్యాప్ అని. సో క్వాంట్ స్మాల్ క్యాప్ బాగానే ఉంటుంది, కానీ క్వాంట్ లార్జ్ క్యాప్ పరిస్థితి ఏంటంటే లాస్ట్ 1 year రిటర్న్ మీరు తీసుకుంటే గూగుల్లో కొట్టి అన్నిటికన్నా లీస్ట్ పర్ఫార్మర్ ఏముందంటే క్వాంట్ లార్జ్ క్యాపే ఉంది.
నెంబర్ 1లో మోతిలాల్ ఓస్వాల్ ఉంది. సో ఇలా చూస్తే మీకు ఏంటంటే ఒక్కొక్క ఫండ్ హౌస్ ఒక్కొక్క దాంట్లో పైనీర్. సో అట్లాంటి ఫండ్ హౌసెస్ లో మనం అట్లాంటి పైనీర్ ఉన్న ఫండ్స్ తీసుకుంటే మాత్రం ప్రతి వాళ్ళు కోటీశ్వర్లు అవుతారండి. కానీ అలా కాకుండా కన్ఫ్యూజన్ లో చాలా మంది మా దగ్గరకు వస్తారు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియో చూపిస్తే అందులో ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఉంటుంది, ఎస్బీఐ మిడ్ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్, అన్ని ఎస్బీఐ ఉంటాయి. కొంతమంది హెచ్డిఎఫ్సి అంటే వాళ్ళకి ఏంటంటే మేము అడుగుతాం, సార్ మీకు బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్సిలో ఉంది కదా, అర్థమైపోతుంది. అవునండి, ఎలా చెప్పారంటే మరి అన్ని హెచ్డిఎఫ్సి అని మీ దగ్గర కొటక్ లేదు, అలా కొటక్ బ్యాంక్ వెళ్ళారు అనుకోండి. సో మీకు ఎక్కడ అకౌంట్ హోల్డర్ అయితే మీరు ఆ కంపెనీదే తీసుకున్నారు తప్ప వేరే కంపెనీస్ మీరు తీసుకోవట్లేదు. సో అలా చేయడం వల్ల అంటే రిటర్న్స్ రావు, వాళ్ళు కొట్టేసి రావలేరు. టు బి ఫ్రాంక్ విత్ యూ, ఎందుకంటే మేము చూస్తున్న ఈ 20 ఏళ్ల అనుభవంలో ఈ నెంబర్ ఆఫ్ కొన్ని వేలలో 100లో ఫండ్స్ ఉన్నాయి, కానీ అందులో రిటర్న్స్ కోటీసులు చేసే ఫండ్స్ ఏవి ఉన్నాయంటే హార్డ్లీ తక్కువే ఉన్నాయి. అందుకే చాలా మంది ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ మీద వెళ్తారు. అందుకే ఈ టాకనీ ప్రాంతం ఉండదు. ఇండెక్స్ అంటే ఓకే ఎలాగో స్టాక్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి మన రిటర్న్స్ వస్తాయి అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదండి. చాలా మంది రాంగ్ చేస్తున్నారు. ఇండెక్స్ ఫండ్స్ లో ఆల్రెడీ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, రియల్ రిటర్న్ అంటారు. అంటే రియల్ రిటర్న్ ఏంటంటే రియల్ రిటర్న్ అంటే ఆ ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్ మైనస్ ఎక్స్పెన్స్ రేషియో. అంటే ఇప్పుడు ఇండెక్సేషన్ మీకు ఇచ్చింది అనుకోండి, రిటర్న్ 100 రూపీస్ రిటర్న్ ఇచ్చింది, అందులో -2.20 ఎక్స్పెన్స్ రేషియో ఉంది కదా, అంటే మీకు అల్టిమేట్ గా వచ్చిందంతా 98% వచ్చింది. సో అది కూడా బిట్ చేయట్లేదు. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే ఇండెక్స్ మించి మీరు లాస్ట్ 20 years లో మిమ్మల్ని కోటీసులు చేసిన ఫండ్స్ ఏవి అంటే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్, ఆదిత్య బిర్లా ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఇవన్నీ డిఎస్పీ టాప్ 100, ఇవన్నీ కూడా మంచి ఫండ్స్. ఇన్ని పేర్లు చెప్పాను, కానీ ఇండెక్స్ ఫండ్ చెప్పాను, ఇండెక్స్ ఫండ్ చెప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ ఇండెక్స్ బీట్ చేసి నెంబర్ 1 ఫండ్స్ అనమాట. మీకు ఇండెక్స్ ఫండ్ 4 కోట్లు ఇస్తే ఇది 10 కోట్లు ఇస్తుంది, 6 కోట్లు మీరు నష్టపోతున్నారు కేవలం. సో కాబట్టి చెప్పేది ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళకండి, బెస్ట్ పర్ఫార్మింగ్ యాక్టివ్ ఫండ్స్ తీసుకోండి, అవి మీకు డెఫినెట్ గానే కోటీసులు అవుతాయి. మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రాన మనం ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ రాసిన అందరూ ఐఐటి రావరు, మనం ఎంసెట్ రాస్తాం కానీ అందరూ బిటెక్ అవ్వరు. సో అట్లా రాస్తున్నాం ఎగ్జామ్ అంతే, కానీ బిటెక్ అవుతామా లేదా అనేది డిపెండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేసినంత మాత్రం కోటీసులు అయిపోం. ఏ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, అది కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఆ పోర్ట్ఫోలియో చూసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు. ఈవెన్ మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా మంది లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మోతిలాల్ ఓస్వాల్ ఉంది. సో మోతిలాల్ ఓస్వాల్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్న టైంలో అందులో ఆశిష్ సోమయ్య అని ఫండ్ మేనేజర్ ఉన్నాడు. ఆశిష్ సోమయ్య ఫండ్ మేనేజర్ ఎప్పుడైతే రిజైన్ చేసి మోతిలాల్ ఓస్వాల్ రిజైన్ చేసి బయటకు మూవ్ అయ్యారో అప్పుడు కొంచెం డిప్ అయింది, బికాస్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్ బయటకు వెళ్ళిపోవడం వల్ల. మరి మోతిలాల్ అలా పడిపోయిన మోతిలాల్ని మళ్ళీ ప్రీతిక్ అని ఒక ఫండ్ మేనేజర్ జాయిన్ అయ్యాడు. ఆయన ఆస్క్ అనే ఫండ్ హౌస్ నుంచి వచ్చారు. ఆయన రాగానే మళ్ళీ మోతిలాల్ ఓస్వాల్ పైకి వెళ్ళిపోయింది. సో చూసారా, ఒక ఫండ్ మేనేజర్ వెళ్ళిపోవడం వల్ల పడిపోయింది, ఇంకో ఫండ్ మేనేజర్ ఈక్వల్ టాలెంట్ ఉన్న ఫండ్ మేనేజర్ రాగానే మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇది కూడా చాలా కీలకం. సో వాళ్ళందరూ అర్థం చేసుకోక జనాలు బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం మనకి ఆ డిప్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఒక ఫండ్ మేనేజర్ వెళ్ళిపోయాగానే తెలియదు, 3 years తర్వాత తెలుస్తుంది దాని ఇంపాక్ట్ ఏంటి అని చెప్పి. సో ఇది కూడా చూసుకోవాలి. సో ఫండ్ మేనేజర్ చూసుకోవాలి, ఫండ్ హౌస్ చూసుకోవాలి, ఆ ఫండ్ హౌస్ ఎందులో రాణిస్తారు, క్యాలిబర్ ఎందులో ఉంది, స్మాల్ క్యాప్ లో వాళ్ళు నెంబర్ 1, మిడ్ క్యాప్ లో నెంబర్ 1 చూసుకోవాలి. సో వాళ్ళ ఫండ్ సైజ్ చూడాలి, స్టాక్స్ ఎందులో బెటర్ చూసుకోవాలి, పారామీటర్స్ ఇన్ని ఉంటాయండి. అన్ని చూసిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటేనే కోటీసులు అవుతారు తప్ప మనం చూసి గూగుల్లో కొట్టేసి తీసేసుకున్నాం ఫండ్ అంటే మాత్రం ఎవ్రీ 3 years కి ఫండ్స్ మారిపోతాయి. ఇవాళ నెంబర్ 1లో ఉన్న ఫండ్ ఆఫ్టర్ 3 years అది బాటంకి వెళ్ళిపోతుంది. ఇవాళ బాటమ్ లో ఉన్న ఫండ్ 3 years తర్వాత నెంబర్ 1లోకి వెళ్తుంది. సో కాబట్టి కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్. క్వార్టర్ ర్యాంకింగ్ అనేది మేము చాలా చూస్తాం. క్వార్టర్ ర్యాంకింగ్ ఎప్పుడైతే చూస్తారో వాళ్ళు కొంచెం బెటర్ గా ఉంటుంది. Q1, Q2, Q3, Q4 అంటాము. అన్నిట్లో 1 ఉంటే మాత్రం బెస్ట్ ఫండ్ నుంచి కింద తీసుకోవచ్చు. సో ఎంతకి ఇస్తున్నాం అని కాదు, బట్ ఎంత కన్సిస్టెన్సీ గా ఉంది ఆ ఫండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఓవర్ ఎక్స్పీరియన్స్ మీదే వస్తుందండి అది కూడా అని చెప్తున్నాను. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ ఇందులోనే, 10 సంవత్సరాల్లో ₹1 కోటి రావాలి, ఈ రోజు ఎంత ఇన్వెస్ట్, ప్రతి నెల 10 సంవత్సరాలు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మొదలు పెడితే ఎంత మినిమం ఇన్వెస్ట్మెంట్ పెడితే బెటర్? 50,000 రూపీస్ చాలండి. 45,000 50,000 రూపీస్ పర్ మంత్ మనం 50,000 పెడితేనే ₹1 కోటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా 10 years లో. ఓకే, పక్కా 50? పక్కా. చాలా ఎక్కువనే చెప్పొచ్చు, అంటే లేట్ అయిపోయింది కాబట్టి. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో మీరు ఈ విధంగా మంచి మ్యూచువల్ ఫండ్స్లో సెలెక్ట్ చేసుకొని వాటిలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో విన్నారు కదా. సో మీరు ఈ రోజు కనుక 45,000 నుంచి 50,000 రూపాయలు కనుక పెట్టుబడి పెడితే 10 సంవత్సరాల తర్వాత మీకు ₹1 కోటి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకొంచెం లాంగ్ టర్మ్కి వెళ్తే కూడా ఇంకొంచెం తక్కువ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది అనమాట కంక్లూజన్. సో మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.